ఏపీ అసెంబ్లీలోని ఛాంబర్లో ఆర్టీజీఎస్ పీపుల్ పర్సెప్షన్ పై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష జరిపారు. ఈ కార్యక్రమానికి మంత్రి అనగాని సత్యప్రసాద్, సిఎస్ విజయానంద్ అధికారులు హాజరయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి చిట్చాట్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కేసీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. చెల్లెని రూపాయి లాంటి కేటీఆర్ గురించి మాట్లాడి వేస్ట్ అన్నారు. 10 ఏళ్ల పాలనలో తండ్రి కొడుకులు చేసింది అప్పులు తప్పులు తప్ప ఏమీ లేదన్నారు. కేంద్రం నిధులు ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నందున అడుగుతున్నామన్నారు. బడ్జెట్లో పరిమిత కేటాయింపులు ఉంటాయని, సదరన్ పార్టీకి నిధులు ఎవరిస్తారో కిషన్ రెడ్డి తెలియదా అని ప్రశ్నించారు. రింగ్ ఉంటేనే రింగ్ రోడ్డు అంటారని, సగం చేసి రింగ్ రోడ్డు అంటే ఎట్లా అని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కిషన్ రెడ్డి తెచ్చిన మెట్రో లేదని, భూసేకరణ విషయంలో బీజేపీ ద్వంద్వ వైఖరి పాటిస్తుందని విమర్శించారు. భూసేకరణ చేయట్లేదని అంటారు, వద్దని కూడా వాళ్లే అంటారని చురుకలేశారు. ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా కాంగ్రెస్ నేతలు విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు. మరోవైపు సిపిఐ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నెల్లికంటి సత్యం నామపత్రాలు దాఖలు చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థిగా దాసరి శ్రవణ్ నామినేషన్ దాఖలు చేశారు. శాసనసభలో ఎమ్మెల్యేల సంఖ్యాబలాన్ని బట్టి కాంగ్రెస్కు 4, బీఆర్ఎస్కు 1 దక్కనున్నాయి. తమకు వచ్చే 4లో ఒక సీట్ను పొత్తు ధర్మ ప్రకారం సిపిఐకి హస్తం పార్టీ కేటాయించింది. ఏపీ అసెంబ్లీ ప్రాంగణంలో నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు కూటమి అభ్యర్థులు. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ కమిటీ హాల్లో నామినేషన్ దాఖలు చేశారు బీజేపీ అభ్యర్థి సోమవీర్రాజు. నామినేషన్ కార్యక్రమంలో మంత్రులు కందుల దుర్గేశ్, సత్యకుమార్ యాదవ్, పల్లా శ్రీనివాసరావు పాల్గొన్నారు. జగన్ జమానాపై ఏపీ అసెంబ్లీలో చర్చ జరిగింది. కొత్త జిల్లాల ఏర్పాటుపై విస్తృతంగా చర్చించారు. కొత్త జిల్లాల ఏర్పాటు తీరును ఎమ్మెల్యేలు కూన రవికుమార్ తప్పుపట్టారు. కొత్త జిల్లాలకు చట్టబద్ధత ఏంటని ప్రశ్నించారు కూన రవికుమార్. కూన రవికుమార్ ప్రశ్నకు మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పందించారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో కొన్ని ఇబ్బందులు ఉన్నాయన్నది వాస్తవమేనన్నారు. గత ప్రభుత్వం పార్టీ ఆఫీసులు కట్టుకుంటే తప్ప కలెక్టర్ ఆఫీసులు కట్టలేదన్నారు. ఇప్పుడు జిల్లా కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై తాము దృష్టి సారించామన్నారు మంత్రి అనగాని. చిట్చాట్లో మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీలుగా బలహీన వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించామన్నారు. బలహీన వర్గాలపై టీడీపీకి ఉన్న చిత్తశుద్ధిని మరోసారి చాటామని లోకేష్ అన్నారు. యువ మహిళలను ప్రోత్సహించాలని, గ్రీష్మకు అవకాశం ఇచ్చామని వెల్లడించారు. పార్టీ కోసం కష్టపడిన వారందరికీ పదవులు వస్తాయన్నారు. పదవులు రాలేదని ఎవరు ఆందోళన చెందవద్దని సూచించారు. టీచర్ల సమస్యలను క్రమపద్ధతిలో పరిష్కరించామని లోకేష్ తెలిపారు. అంగన్వాడీలకు సంబంధించిన 4 సమస్యలు పరిష్కరించామన్నారు. తెలంగాణలో గ్రూప్ 1 ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను టీఎస్పీఎస్సీ చైర్మన్ వెంకటేశ్వర విడుదల చేశారు. 563 పోస్టులకు టీఎస్పీఎస్సీ పరీక్షలు నిర్వహించింది. రేపు గ్రూప్ 2 ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ నెల 20లోపు అన్ని పోటీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది. ఇక వెబ్సైట్లో నేరుగా అభ్యర్థుల మార్కుల జాబితా పెట్టనుంది టీఎస్పీఎస్సీ. ప్రతిష్టాత్మకమైన నిజాం కళాశాలకు నేషనల్ అసెస్మెంట్ అక్రిడేషన్ కౌన్సిల్ ఏ గ్రేడ్ సర్టిఫికేట్ జారీ చేసింది. దశాబ్ద కాలం తర్వాత నిజాం కళాశాలకు న్యాక్ ఏ గ్రేడ్ సర్టిఫికేట్ రావడం ఇదే తొలిసారి అని ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఏవి రాజశేఖర్ వెల్లడించారు. హైదరాబాద్ బషీర్బాగ్లోని నిజాం కళాశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రిన్సిపల్ మాట్లాడుతూ తమ కళాశాలకు చెందిన అధ్యాపకులు, ఉద్యోగులు, విద్యార్థుల సమిష్టి కృషి ఫలితంగానే ఏ గ్రేడ్ సర్టిఫికేట్ సాధించమని తెలిపారు. క్వాలిటీ విద్యను అందించడంతో పాటు వారు కోర్సు పూర్తిగానే ఉద్యోగాలు సాధించేలా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. విద్యతో పాటు క్రీడా, ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ వివిధ రంగాల్లో తమ విద్యార్థులు ముందంజలో ఉన్నారని వివరించారు. ఏ గ్రేడ్ లభించడం తమకెంతో ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని అందించిందని, ఇక ముందు కూడా టీం వర్క్తో అందరం కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించి అద్దాల మండలంలో తీర్థ ప్రసాదాలు అందజేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ప్రభుత్వంపై చల్లని చూపు ఉండాలని, వర్షాలు సమృద్ధిగా పడాలని కోరుకున్నట్లు తెలిపారు. ఆలయ అభివృద్ధితో పాటు భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం వేములవాడలో నిర్మించిన వేములవాడ గౌడ సంఘ భవనాన్ని ప్రారంభించి పూజలో మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, ఏపీ ఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు, మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతులు వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. హైదరాబాద్ అంబర్పేట పోలీస్ స్టేషన్ పరిధి రంగనాథ్ నగర్లో యూనిసెన్ స్కూల్లో రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని
నమాజ్కు అనుమతి ఇచ్చారు. దీంతో గత రాత్రి 10 గంటలకు నమాజ్ ముగించుకుని 8 మంది లిఫ్ట్లో వెళ్తుండగా ఓవర్లోడ్ కావడంతో ప్రమాదవశాత్తు లిఫ్ట్ వైర్ తెగిపడింది. తక్కువ ఎత్తు నుండి తెగిపడడంతో 12 సంవత్సరాల పాపపై లిఫ్ట్లో ఉన్న వాళ్ళు పడడంతో పాప కాలుకు గాయమైంది. దీంతో పాపను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. పగలనక రాత్రనక 6 కాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చి అమ్ముకుందామనే తరుణంలో గుర్తు తెలియని దుండగులు కళ్లంలో ఆరబెట్టిన ఎండుమిర్చికి నిప్పటి నుంచి దగ్ధం చేశారు. 70 క్వింటాల మిర్చి పూర్తిగా కాలిపోవడంతో రైతు కుటుంబం బోర్న విలపిస్తున్నది. ఈ ఘటన పినపాక మండలంలోని వెంకట్రావుపేట గ్రామంలో చోటు చేసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాకకు చెందిన బాధిత రైతు పొనుగంటి పురుషతో మాట్లాడుతూ అందిన కాడిగల అప్పులు తెచ్చి 10 ఎకరాల్లో మిర్చి పంటను సాగు చేశానని చెప్పాడు. 6 ఎకరాల్లో మిర్చి పంటను కోసి కళ్లంలో ఆరబెట్టి వస్త్రాల్లో తొక్కి అమ్ముకుందామనే తరుణంలో గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి కళ్లంలో గ్రేడింగ్ చేసిన 70 క్వింటాలకు పైగా మిర్చికి నిప్పటి దగ్ధం చేశారని చెప్పాడు. తెచ్చిన అప్పులు తీర్చే పరిస్థితి లేదని, ఈ ఘటనతో 12 లక్షల రూపాయలు నష్టపోయానని ప్రభుత్వం తనపై దయ ఉంచి ఆదుకోవాలని కోరాడు. ఇంటింటికి స్వచ్ఛమైన నీరు అందించాలనే లక్ష్యంతో ప్రారంభించిన మిషన్ భగీరథ నీళ్లు రంగు మారుతున్నాయి. దీంతో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. నిజామాబాద్ జిల్లా జాక్రాన్పల్లి మండలం అర్గుల్ గ్రామంలో మిషన్ భగీరథ నీళ్లు రంగు మారి వస్తున్నాయని, వాటిని తాగడం, ఆ నీటితో స్నానం చేయడం వల్ల తమకు అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఇదే విధంగా నీళ్లు రావడంతో తాగాలంటేనే భయమేస్తుందన్నారు. ఇదే విషయం అధికారులకు చెబితే నీళ్లు శుద్ధి చేసే కెమికల్స్ రావడం లేదని చెబుతున్నారని పేర్కొన్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అంకురార్పణతో ఆరంభమయ్యాయి. అంకురార్పణలో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ దంపతులు, అనంతరం కలెక్టర్ వినోద్ కుమార్ దంపతులు పాల్గొన్నారు. ఆలయంలోని యాగశాలలో శ్రీదేవి భూదేవి సమేత వసంత వల్లభులను అర్చకులు కొలువుదీర్చి విశేష పూజలు నిర్వహించి యాజ్ఞాన్ని ప్రారంభించారు. స్వామివారి కళ్యాణోత్సవ వేడుక వైభవంగా జరగనుంది. స్వామివారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించడానికి మంత్రి నారా లోకేష్ దంపతులు, రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ కదిరికి రానున్నారు. నారా లోకేష్ పర్యటన సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించడంతో పాటు భక్తులకు ఎటువంటి లోటు రాకుండా సౌకర్యాలు కల్పించాలంటే ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ అధికారులను ఆదేశించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్టీఓ కార్యాలయ సమీపంలో మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి రైతు ధర్నా చేశారు. ఈ కార్యక్రమానికి పామాయిల్ సాగు చేస్తున్న రైతులు పెద్ద సంఖ్యలో హాజరై మద్దతు తెలిపారు. అనంతరం ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ సోన్ మండలం పాక్పాట్ల గ్రామం వద్ద శంకుస్థాపన చేసిన పామాయిల్ పరిశ్రమను నిర్వహించాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి పరిశ్రమ నిర్మాణాన్ని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. చేతనైతే రైతులకు సాయం చేయాలని, నష్టం చేయదని సూచించారు. శాంతియుతంగా చేపట్టిన ధర్నాకు మద్దతు తెలిపిన రైతులకు కృతజ్ఞతలు తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ గుంటూరు సెంటర్ వారి ఆధ్వర్యంలో గుంటూరు కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన నిరసనలో పీడీఎఫ్ నాయకుడు మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లక్ష్మణరావు మాట్లాడుతూ ఆంధ్రాలో కూడా డాక్టర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నిర్మించాలని కోరారు. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో పనిచేస్తున్న పర్మనెంట్ సిబ్బందికి 3 నెలల జీతాలు బకాయిలు ఉన్నాయని, అదేవిధంగా కాంట్రాక్టు బేసిక్ ఉద్యోగులకు 6 నెలల జీతాలు బకాయిలు ఉన్నాయని, వెంటనే వాటిని రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. సమస్యలను శాసనమండలిలో 0 అవర్లో స్పీకర్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. పట్టణ నీటి సరఫరా పథకంలో భాగంగా అమృత్ 2లో సుమారు 62 కోట్ల నిధులతో మున్సిపాలిటీ నీటి సరఫరా పథకాన్ని ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ప్రారంభించారు. నియోజకవర్గంలోని కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు సంబంధిత చెక్లను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీకి ఎటువంటి నిధులను కేటాయించడం లేదని, తాను ప్రత్యేక చొరవ తీసుకుని కేంద్ర ప్రభుత్వ నిధులతో భాగంగా అమృత్ 2 పథకంలో నిర్మల్ పట్టణానికి 62.5 కోట్ల నిధులను మంజూరు చేయించినట్లు చెప్పారు. ఈ నిధులతో పట్టణంలోని వివిధ ప్రాంతాలకు నీటి సరఫరా పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ ఏడాది ఎండలు అధికంగా ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో పుర ప్రజలు మంచినీటిని పొదుపుగా వాడుకోవాలని చిలకలూరుపేట మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ తెలిపారు. ప్రస్తుతం 2 మంచినీటి చెరువుల్లో 3 నెలలకు సరిపడా నీరు మాత్రమే ఉందని, కానీ ఎండలు 4 నెలల వరకు ఉంటాయని తెలిపారు. ఈ నేపథ్యంలోనే ప్రజలు మంచినీటిని వృధా చేయకుండా జాగ్రత్తగా వాడుకోవాలని సూచించారు. పట్టణ ప్రాంతంలో ఎక్కడ మంచినీటి పైపులు లీకులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని, ఎక్కడైనా లీకులు ఏర్పడితే వెంటనే మున్సిపాలిటీకి తెలియజేయాలని సూచించారు. అదేవిధంగా పట్టణ పుర ప్రజలు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని, ప్లాస్టిక్ వాడకం వల్ల అనేక రకాల వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని తెలిపారు. జాతీయ మీడియా ముందు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రం పరువు తీస్తున్నాడని ఓయూజేఏసీ అధ్యక్షుడు
ఎల్చెల దత్తాత్రేయ మండిపడ్డారు. సీఎం వ్యాఖ్యలను ఖండిస్తూ ఉస్మానియా యూనివర్సిటీలోని నిరసన వ్యక్తం చేసి సీఎం దిష్టిబొమ్మ దహనానికి యత్నించాడు. రంగంలోకి దిగిన పోలీసులు దిష్టిబొమ్మ దహనాన్ని అడ్డుకున్నారు. అనంతరం దత్తాత్రేయ మాట్లాడుతూ జాతీయ మీడియాలో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ దివాలా తీస్తుందని, తెలంగాణ రాష్ట్రాన్ని అవమానపరిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే రేవంత్ రెడ్డి ఆయన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఏలూరు జిల్లా కైకలూరు రైల్వే స్టేషన్లో అంగన్వాడీ కార్యకర్తలను పోలీసులు నిర్బంధించారు. విజయవాడ దండాచౌక్ ప్రాంగణంలో జరిగే మీటింగ్కు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేసిన అంగన్వాడీ కార్యకర్తలు నిరసనకు సిద్ధమయ్యారు. అయితే తమ ఆందోళనపై అన్ని డిపార్ట్మెంట్లకు ముందస్తు సమాచారం ఇచ్చినా తమను నిర్బంధించారంటూ అంగన్వాడీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం జరిగే వరకు తమ ప్రయత్నాలు ఆగవని వారు హెచ్చరించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఆఫీసులో ఫీజు 4 పోస్టర్ను మేయర్ భాగ్యలక్ష్మి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మేయర్ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ ఈ నెల 12న ఫీజు 4 బాట కార్యక్రమం వెల్లంపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వం సూపర్ 6 అని చెప్పి ఒక్క హామీ కూడా అమలు చేయలేదని విమర్శించారు. రేపటి తరానికి విద్య అందచేయాలని జగన్మోహన్ రెడ్డి కృషి చేశారని, అయితే ఈ ప్రభుత్వం ఫీజుల నిధులు విడుదల చేయకపోవడంతో విద్యార్థులకు యాజమాన్యాలు హాల్ టికెట్స్ ఇవ్వడం లేదని వాపోయారు. దీంతో పేద విద్యార్థులు ఫీజులు చెల్లించలేక చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఈ పోరుబాటులో విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొనాలని కోరారు. హైదరాబాద్ బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గొలుసు దొంగతనానికి పాల్పడిన వ్యక్తిని ఫిర్యాదు అందిన 12 గంటలలోపు పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ శ్రీనివాసరావు వివరాలు మాట్లాడుతూ ప్రగతినగర్ రాజు గృహకల్పలో నివాసం ఉండే మోడల్ ప్రవీణ్ కుమార్ స్విగ్గీ, జొమాటోలో పనిచేస్తూ జీవనం సాగించేవాడు. శనివారం రాత్రి 10 గంటల సమయంలోకెల్లా బాలమ్మ రాజు గృహకల్పలో నడుచుకుంటూ వచ్చి మెడలో 2.5 తులాల బంగారు పుసెల తాడును తెంచుకుని పరారయ్యాడు. బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన బాచుపల్లి పోలీసులు 4 బృందాలుగా ఏర్పడిన నిందితుల్ని 12 గంటలలోపు అరెస్టు చేశారు. అతని వద్ద నుండి 2 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకుని అతన్ని రిమాండ్కు తరలించారు. కేసులో చాకచక్యంగా వ్యవహరించి నిందితుడిని పట్టుకున్న సిబ్బందికి రివార్డులు అందజేశారు. ఏపీలో యువతకు ఉత్తమ విద్యా ఉపాధి కల్పన అందించడంలో మంత్రి నారా లోకేష్ చేస్తున్న కృషి అభినందనీయమని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకులు పట్టణంలోని డిఎన్ఆర్ మహిళా కాలేజీలో కోటి 40 లక్షలతో చేపట్టనున్న అదనపు తరగతి భవన నిర్మాణ పనులకు ఆయన మంత్రిని నిమ్మలతో కలిసి శంకుస్థాపన చేశారు. గత 5 ఏళ్లుగా నిరుద్యోగుల జీవితాలతో గత ప్రభుత్వం ఆడుతుందని అన్నారు. నేడు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు 16,000 డిఎస్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకున్నారని చెప్పారు. అలాగే మంత్రి డిఎస్సీ అభ్యర్థులకు నిర్వహిస్తున్న ఉచిత శిక్షణ శిబిరాన్ని అభినందిస్తూ తాను వ్యక్తిగతంగా 5 లక్షల విరాళంగా ఇస్తున్నానని ప్రకటించారు. రాష్ట్రంలో డిఎస్సీ అభ్యర్థులకు ఉత్తమ శిక్షణ ఇస్తున్న అవరిగడ్డ అధ్యాపకులచే విద్యార్థులకు సకల సదుపాయాలు ఏర్పాటు చేసి ఉచిత శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ కార్యకర్తలు నేతలపై తప్పుడు కేసులు పెట్టడం కోసమే రెడ్ బుక్ ఓపెన్ చేశారన్నారు మాజీ మంత్రి విడుదల రజని. అబద్ధపు హామీలిచ్చి ప్రభుత్వం అధికారంలోకి వచ్చారన్నారు. హామీలను సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే తమ కార్యకర్తలపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు. చిలకలూరుపేటలో వైసీపీ కార్యకర్త రాకేష్ని అన్యాయంగా అరెస్టు చేశారన్నారు. కూటమి ప్రభుత్వ నేతలు ప్రజలకు చక్కటి అందమైన కట్టుకథలు చెబుతున్నారన్నారు. చిలకలూరుపేట ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు ఆదేశాలతోనే పోలీసులు తప్పుడు కేసులు పెట్టారన్నారు. 5 ఎమ్మెల్సీ స్థానాలు బలహీన వర్గాలకు కేటాయించడం శుభసూచకమని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. 5 స్థానాలను ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కేటాయించడాన్ని స్వాగతిస్తున్నట్టు చెప్పారు. ఒక విద్యార్థి నాయకుడిగా బలహీన శాఖ మంత్రిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు. చిట్చాట్లో మాజీ మంత్రి కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణలో భారీ స్కామ్కు తెరలేసిందన్నారు. టీడీఆర్ బాండ్ల పేరుతో 1,000 కోట్లు కొల్లగొట్టేందుకు సీఎం రేవంత్ టీం సిద్ధమవుతుందని ఆరోపించారు. ఫార్ములా ఈ రేస్ కేసులో ఈ నెల 17 నుంచి 25 లోపు మళ్లీ తనకు నోటీసులు ఇస్తారని, అరెస్టు, జైలు అంటూ ప్రచారం చేస్తారని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీకి ఒక అభ్యర్థిని నిలబెట్టామని చెప్పుకొచ్చారు కేటీఆర్. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. అయితే తాము బేరసారాలకు తావు లేకుండా ఒక్కరిని నిలబెట్టామన్నారు. రేవంత్ రెడ్డి మాట ఢిల్లీలో చెల్లుబాటు కావడం లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో బీజేపీ కోవట్లున్నారని రాహుల్ గాంధీ అన్నారని, అందుకే ఢిల్లీలో రేవంత్ మాటకు విలువ లేకుండా పోయిందని కేటీఆర్ వివరించారు. ఇక అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరవుతారని కేటీఆర్ చెప్పారు. ఏపీ అసెంబ్లీలో మంత్రి టీజీ భరత్ కీలక ప్రకటన చేశారు. 30,000 కోట్ల రూపాయల పెట్టుబడుల లక్ష్యంతో ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ తెచ్చినట్లు వివరించారు. 16 రకాల ఇన్సెంటివ్స్ ఇస్తున్నట్లు గుర్తు చేశారు. అయితే వీటిపై అవగాహన కల్పించే చర్యలు ప్రారంభించమన్నారు టీజీ భరత్. ఇక ఆర్గానిక్ ఫార్మింగ్ ఉత్పత్తుల పెంపునకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. టీమిండియాకు ఏపీ అసెంబ్లీ అభినందనలు తెలిపింది. ఛాంపియన్స్ ట్రోఫీ గెలుచుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు. ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడం ఇది 3వసారి అని, దీంతో టీమిండియా కెప్టెన్, టీం సభ్యులకు అసెంబ్లీ తరపున స్పీకర్ అయ్యన్న పాత్రుడు అభినందనలు తెలిపారు.
గత ప్రభుత్వం రైతులని ముంచేసిందన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. కేవలం రైతు భరోసా కింద ఏడాదికి 7,500 ఇచ్చి మిగతా పథకాలు అన్ని ఆపేశారన్నారు. సాయిల్ టెస్టింగ్ కానీ, మెకనైజేషన్ కానీ, 90% సబ్సిడీతో ఇచ్చే డ్రిప్ కానీ ఇవ్వలేదన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం అర్హత గల ప్రతి రైతుకి కేంద్రంతో కలిపి ఏడాదికి 20,000 ఇస్తున్నామని తెలిపారు. బీఆర్ఎస్పై టీడీపీ నేత బుద్ధ వెంకన్న ఫైర్ అయ్యారు. చంద్రబాబు అరెస్టు సమయంలో వెకిలిగా మాట్లాడిన బీఆర్ఎస్ ఓటమి పాలైందన్నారు. తెలంగాణకు హైదరాబాద్, కర్ణాటకకు బెంగళూరు ఉందని, ఆంధ్రప్రదేశ్కు చంద్రబాబు ఉన్నారని చెప్పారు. జగన్ జైలుకు వెళ్తే 1,00,000 కోట్లు దోచుకున్నాడన్నారని, కానీ చంద్రబాబు జైలుకు వెళ్తే అన్యాయంగా అరెస్టు చేశారని ప్రజలు రోడ్డు మీదకు వచ్చారన్నారు. చంద్రబాబు తమకు దేవుడితో సమానమన్నారు. సూర్యాపేట జిల్లా మునగాల మండలం నేలమర్రి గ్రామంలో రైతు వినూత్న నిరసనకు దిగారు. ఎస్ఆర్ఎస్పీ కింద వేసిన వరి పంట ఎండిపోవడంతో మోటార్ సైకిల్తో పంటని తొక్కిస్తున్నారు. పొట్ట దశకు వచ్చిన వరి పంట నీరు లేక ఎండిపోవడంతో రైతు సుందరయ్య కన్నీరు మున్నీరవుతున్నారు. ప్రభుత్వ వేటిని ఆదుకోరని కోరుతున్నారు. నీళ్లు వస్తాయనే ఆశతో 7 ఎకరాలు కౌలుకు తీసుకుని వరి సాగు చేస్తున్నట్టు రైతు తెలిపారు. కానీ అధిక పెట్టుబడుల కారణంగా అప్పుల పాలు కావడమే కాక చేతికొచ్చిన పంట నీళ్లు లేక ఎండిపోతుందని వాపోయాడు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సాగుకు నీళ్లు ఇవ్వాలని కోరుతున్నాడు. ఈ నెల 12న వైసీపీ యువత పోరు నిరసనలకు పిలుపునిచ్చింది. దీంతో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ నిరసనల పోస్టును విడుదల చేశారు. యువత తరపున వైసీపీ పోరాటం చేస్తుందన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆలోచనను విరమించుకోవాలన్నారు. ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ బకాయి పెట్టిందన్నారు. నిరుద్యోగ వృత్తి హామీని నిలబెట్టుకోలేదన్నారు. తన చేతగాని తనని కప్పుపుచ్చుకోవడానికి తెలంగాణ ప్రతిష్టను సీఎం రేవంత్ రెడ్డి దిగజారుస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. ఢిల్లీ వేదికగా రేవంత్ రెడ్డి రాష్ట్ర పరిస్థితి బాగోలేదని, అబద్ధాలు చెప్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం వ్యాఖ్యలతో రాష్ట్ర పరువు పోయిందన్నారు. ఢిల్లీలో సీఎం మాట్లాడుతూ 5,500 కోట్ల కంటే ఎక్కువ వెచ్చించే వెసులుబాటు రాష్ట్రానికి లేదని చెప్పారు. 15 నెలల పాలనలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం 1,50,000 కోట్లు అప్పులు చేసిందని కవిత ఆరోపించారు. కెనడాలో అధికార లిబరల్ పార్టీ నేతగా మార్క్ కార్నీ ఎన్నికయ్యారు. దీంతో తదుపరి ప్రధానిగా ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రధాని పదవి నుంచి వైదొలుగుతున్నట్లు జస్టిస్ ట్రూడో ఈ ఏడాది జనవరిలో ప్రకటించిన నేపథ్యంలో లిబరల్ పార్టీ నూతన సారథి ఎన్నిక అనివార్యమైంది. ఇందులో బ్యాంక్ ఆఫ్ కెనడా మాజీ గవర్నర్ మార్క్ కార్నీ విజేతగలించారు. 59 ఏళ్ల కార్నీ రెండో స్థానంలో ఉన్న క్రిస్టియా ఫ్రీలాండ్ను ఓడించి పార్టీ నూతన సారథిగా ఎన్నికయ్యారు. దీంతో 9 ఏళ్ల ట్రూడో పాలనకు తెరపడినట్లయింది. మొత్తం 1,50,000 పార్టీ సభ్యులు ఓటింగ్లో పాల్గొన్నారు. కార్నీకు 131,674 ఓట్లు వచ్చాయి. ఇవి 85.9%తో సమానం. రెండో స్థానంలో ఉన్న క్రిస్టియా ఫ్రీలాండ్ 11,134, కరీనా గౌడ్లకు 4,785, ఫ్రాంక్ బెల్లిస్కు 4,038 ఓట్లు వచ్చాయి. డొనాల్డ్ ట్రంప్ నుంచి సుంకాల ముప్పు వంటి వాళ్ళను ఎదుర్కొంటున్న వేళ కార్నీ 24వ ప్రధానిగా కెనడా పాలన పగ్గాలు చేపట్టనున్నారు. కాంగ్రెస్ లీడర్ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సినీ రంగ ప్రవేశం చేస్తున్నారు. ఏ వార్ ఆఫ్ లవ్ అనే చిత్రంలో తాను ప్రత్యేక పాత్ర పోషిస్తున్నట్టు జగ్గారెడ్డి వెల్లడించారు. ఈ చిత్రానికి వడ్డీ రామానుజం కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో తాను నిజ జీవిత పాత్రనే పోషిస్తున్నట్టు జగ్గారెడ్డి తెలిపారు. ఏ వార్ ఆఫ్ లవ్ చిత్రం వచ్చే ఏడాదికి ఉగాదికి ప్రేక్షకుల ముందు రానుందని వెల్లడించారు. ఇందులో తన పాత్ర ఇంటర్వెల్ ముందు వస్తుందని, సినిమా ఎండింగ్ వరకు ఉంటుందని వివరించారు. సినిమాలో నటించేందుకు సీఎం రేవంత్ రెడ్డి నుంచి పర్మిషన్ తీసుకున్నానని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. తాజాగా ఈ సినిమా పోస్టర్లు కూడా సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. దాంతో జగ్గారెడ్డి తెరంగేయటం అంశం హాట్ టాపిక్గా మారింది. రష్మిక మందనపై వచ్చిన కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి. రష్మికకు గుణపాఠం చెప్పాలంటూ కామెంట్ చేసిన ఎమ్మెల్యే నిరంతరం విమర్శిస్తూనే ఉన్నారు. దీంతో రష్మికకు అండగా నిలిచింది కొడవ సామాజిక వర్గం. రష్మిక మందనకు తగిన భద్రత కల్పించాలని కోరుతూ కొడవ జాతీయ మండలి అధ్యక్షుడు ఎన్యు నాచప్ప కేంద్రం, రాష్ట్రాలకు లేఖ రాశారు. బెంగళూరు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. ప్రముఖ వ్యాపారవేత్త తరుణ్ రాజ్ను అరెస్టు చేశారు. రాణ్యారావు నుంచి తరుణ్ రాజ్ బంగారు కొనుగోలు చేసినట్లు నిర్ధారించారు. తరుణ్ రాజ్ జ్యువెలరీ, హోటల్ వ్యాపారాలు నడుపుతున్నారు. రాణ్యారావు కాల్ డేటా ఆధారంగా తరుణ్ రాజ్ను అదుపులోకి తీసుకున్నారు. రాణ్యారావును డీఆర్ఐ అధికారులు కోర్టులో హాజరుపరిచారు. అయితే కోర్టులో రాణ్యారావు డీఆర్ఐ అధికారులు టార్చర్ చేస్తున్నారని న్యాయమూర్తి ముందు వినిపించినట్లు తెలుస్తుంది.
దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలు మూసాయి. అన్ని రంగాల్లో అమ్మకాలు కనిపించాయి. ఉదయం మార్కెట్లు లాభాలు మొదలైన చివరి సెషన్లో మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడంతో మార్కెట్లు పతనమయ్యాయి. క్రితం సెషన్తో పోలిస్తే సెన్సెక్స్ ఉదయం 74,475 పాయింట్ల వద్ద లాభాలు మొదలైంది. ఆ తర్వాత అదే ఉత్సాహంతో మార్కెట్ లాభాలు కొనసాగాయి. ఈ క్రమంలో సెన్సెక్స్ 74,741 గరిష్టానికి చేరుకుంది. అయితే చివరి సెషన్లో లాభాల స్వీకరణకు దిగడంతో ఒక్కసారిగా మార్కెట్లు కుదేలయ్యాయి. ఈ క్రమంలో సెన్సెక్స్ 74,022 పాయింట్ల కనిష్టానికి పడిపోయింది. చివరకు 217 పాయింట్లు తగ్గి 74,115 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 92 పాయింట్లు తగ్గి 22,460 పాయింట్ల వద్ద ముగిసింది. మొదటి అర్ధభాగంలో నిఫ్టీ 22,650 పాయింట్ల మార్కును దాటడంతో లాభాలను ఆర్జించింది. కానీ చివరి గంటలో లాభాల్ని తుడిచిపెట్టుకుపోయాయి.